సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా రాజకీయాన్ని బాగా అలవర్చుకున్నారనమాట. ఎందుకంటే ఏది ఎలా తీసుకుంటే బాగుంటది, ఏది ఆయనకి రాజకీయంగా ప్రయోజనం పొందుతుంది అన్నది మాత్రం ఆయన బాగా ఆకలింపు చేసుకున్నారు. మీరు చూస్తే గనక ఆయన తెలుగుదేశం పార్టీని విడిపోయినా సరే ఎప్పుడు చంద్రబాబు గారిని కామెంట్ చేయలా. అలాగే ఎన్టీఆర్ పేరు తీసుకోవడానికి కూడా ఎప్పుడు వెనకాడలేదనమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయినాక ఆయన ఎక్కడొచ్చినా సరే సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారి గొప్పతనాన్ని చెప్తానే ఉన్నారు. నిన్న లండన్‌లో ఎన్టీఆర్ ఇది లండన్ ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు, మీట్ అండ్ గ్రీట్‌కి వచ్చినప్పుడు అక్కడ ఎన్టీఆర్ పేరు చెప్పగానే అక్కడున్న సభంతా గూడా అసలు విపరీతమైన అప్లాజ్ అనమాట. జనరల్‌గా రేవంత్ రెడ్డి గారి సభ అంటే కాంగ్రెస్ వాళ్ళొస్తారు. ఎన్టీఆర్ పేరు చెప్పినా అంత రెస్పాన్స్ ఉండదు. కానీ రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఈళ్ళని లేదు. అందరూ కూడా రేవంత్ రెడ్డిని అంతగా అభిమానిస్తున్నారు. అసలు మీట్ అండ్ గ్రీట్‌లో నిన్న ఆ సన్నివేశం చూస్తే మాత్రం ఆయన తెలుగుదేశం నాయకుడా? కాంగ్రెస్ నాయకుడా అనిపించింది సార్. నిజంగా అంటే ఎలాగో తెలుగుదేశం తెలంగాణలో లేదు కాబట్టి దాన్ని చక్కగా ఆ ఓటర్లంతా గూడా, ప్రజలంతా గూడా తన వైపు బాగా తిప్పుకున్నాడు అనుకోవచ్చా సార్? మనం ఎలా చూస్తాం దీన్ని రేవంత్ రెడ్డి గారిది? సార్, ఇది చాలా చక్కటి ప్రశ్న. 2 కోణాల్లో చూడాలండి. సహజంగా మనం ఎవరమైనా ఇట్లాంటి విశ్లేషించేటప్పుడు ఒకే కోణంలో చూస్తే ఇబ్బంది అండి. ఎందుకంటే ఒకే కోణంలో అంటే ఆయన ఏదో అవకాశం కోసమో ఎన్టీ రామారావు గారిని ప్రశంసించారు అనుకునేది ఒక కోణం. అంటే అక్కడ ఆయన గెలుపుకి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఈ కోణంలో ఆయన ఎన్టీ రామారావు గారిని పొగిడారు అంటే రాజకీయ లబ్ధి కోసమని కొందరు అనుకుంటుంటారు. అయితే రెండో కోణం అని వ్యక్తిత్వం. రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. అలాగే చంద్రబాబు నాయుడు గారి అంటే కూడా ఆయనకి చాలా వల్లమానిన అభిమానము, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇది వ్యక్తిత్వం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గతంలో ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు, లేకపోతే ఇప్పుడున్న తెలుగుదేశం జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రశంసిస్తున్నారు అంటే మీరన్నట్టు ఈయన తెలుగుదేశమా కాంగ్రెస్ అనిపించవచ్చండి. ఇక్కడ ఒక చిన్న ఒక పుట్టిల్లు మెట్టిల్లు ఉంటది మహిళలకి. వాళ్ళు మెట్టింటికి వెళ్ళినా పుట్టింటిని ఎప్పుడు ప్రశంసిస్తుంటారండి. చూడండి మీరు, ఇప్పుడు మా అక్క ఉందండి. మా అక్క తన కొడుకుల కంటే నన్ను గొప్పోడు అంటారు. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఉంది ఆమె 85 ఏళ్ళు ఉంటుంది. ఏమన్నా నా తమ్ముడికి ఎంత తెలివి మీరెక్కడ అంటారు కొడుకుల్ని. అర్థమైందా అండి? అందులో కొడుకు డాక్టర్. అంటే వాళ్ళ ఇంకా మనవులంతా డాక్టర్లు చాలా ఉన్నా మా తమ్ముడు గొప్పవాడు, నా కుటుంబం గొప్పది, మా నాన్న గొప్పవాడు అంటది మా అక్క అండి. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే పుట్టిల్లు ఉన్న గౌరవం అలాంటిది మహిళలు. అలాగే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ పుట్టిల్లండి. అక్కడ ఎదిగారు, ఒక స్థాయికి వచ్చారు, ఆ తర్వాత వెళ్ళారు. ఆయన నైపుణ్యాలు, సామర్థ్యాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో నిర్మాణం అయినవే. అందుకని ఆయన ఈ పుట్టిల్లు లాంటి తెలుగుదేశాన్ని, ఆ పుట్టింటికి సారథ్యం వహించిన ఎన్టీ రామారావు గారిని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. అంటే చాలా గొప్ప వ్యక్తి అని ఇక్కడ అనుకోవాలి. ఆయన ఏమో రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదండి. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ఏదో తెలుగుదేశం పార్టీనో, ఎన్టీ రామారావు గారినో, చంద్రబాబు నాయుడు గారినో పొగిడి లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని మర్చిపోకుండా ఉండడం ఆయన వైశిష్టత. అంటే విశిష్టమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా భావించాలి. 2, ఇది లౌక్యం అని కూడా అంటుంటాం. రాజకీయాల్లో ఈ లౌక్యం ఉండాలి. చాలా మంది పార్టీ మారగానే లేదా పార్టీ వదిలేయగానే ఆ పార్టీని తిడుతుంటారు. ఇప్పుడు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, ఇలాంటి చాలా మంది తెలుగుదేశం వల్ల లబ్ధి పొంది లాభపడి రాజకీయాల్లో ఉన్నతమైన స్థితికి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయికి ఎదిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే లక్షణం అండి, వ్యక్తిత్వ లోపం.
అంటే పార్టీలు మారించండి, ఎవరైనా మారితే దానికి ఏముంది. ఇప్పుడు పాతకాలం కదా, ఇప్పుడు రాజకీయాల్లో ఈ రోజు ఇది ఉదయం ఒక పార్టీ, సాయంత్రానికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఆ నైతిక నిబద్ధత, ఇప్పుడు కొలమానాలు కొలబద్దలు ఏమీ లేవు, ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే వ్యక్తిత్వం దిగజారకూడదు. ఈ రోజా గారు, కొడాలి నాని గారు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. రోజా గారు విమర్శించినారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకూడదని నేనేమన్నా, ఆమె ఆ పార్టీలో విమర్శించు, పద్ధతి ఉండద్దా, సంస్కారం ఉండాలా, ఇవేమీ లేకుండా అంటే ఒక సిద్ధాంతాన్నో విధానాన్నో ఆసరాగా విమర్శిస్తే తప్పేం కాదని. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం అబద్ధాలతో పాటు అవహేళన పూరితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇలా పోలిస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు రాజకీయ నాయకుల కంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను భావిస్తానండి. యా డెఫినెట్ గా సార్. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారన్నది మర్చిపోకుండా, అలాగే ఆయన పునాది ఏంటి అన్నది మర్చిపోకుండా, ఎప్పుడు సమయం వచ్చినా సరే దాన్ని గుర్తించుకుంటున్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం కేడర్ కానీ రేవంత్ రెడ్డి గారిని అంత గౌరవిస్తున్నారు. ఇది నిజంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఒక కేస్ స్టడీ అనమాట. మనం పార్టీ మారినంత మాత్రాన పాత పార్టీ వాళ్ళని, అంతకుముందు వాళ్ళని తిట్టక్కర్లేదు. అది ఈ రోజు కేసీఆర్ నాని గారైనా, కొడాల నాని గారైనా, మిగతా వాళ్ళైనా సరే నేర్చుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు కూడా దాన్ని గౌరవిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.